జీవితంలో నా దేవుడు సమస్తం చూస్తున్నాడు. నీ యొక్క కుటుంబంలో నీ భర్త విషయం కానీ, నీ భార్య విషయం కానీ, నీ బిడ్డల విషయం కానీ, నీ కూతురు విషయం కానీ, వివాహాల కొరకు కానీ, స్థలాల కోసం కానీ, గృహాల కోసం కానీ, అప్పుల బాధల కోసం కానీ నువ్వు బాధపడుచున్నావేమో, దేవుడిని నువ్వు దూరం పెడుతూ ఉన్నావేమో. ప్రియ సహోదరుడా, నా దేవుడు నీతో మాట్లాడబోచున్నాడు ఈ ఆరాధనలో. నువ్వు ఆయన ఎందుకు దూరం పెడుతూ ఉన్నావు? ఇంతవరకు నిన్ను ఆయన రెక్కల చాటు ఎంతగానో భద్రపరిచినందుక నువ్వెందుకు దూరం పెడుతున్నావు? ఎన్నో రోగాల నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని కాచి కాపాడినందుక నువ్వెందుకు దూరం పెడుతున్నావు? నువ్వెందుకు దూరంగా ఉంటున్నావు? నా దేవుడు సహించిన దేవుడు. నువ్వెన్ని బాధలు పడినా కానీ కరెక్ట్ టయానికి నీకేది కావాలో ఆయనకి తెలుసు, ఆయన చేస్తాడు. అంతవరకు ఆయన నమ్మకంతో, విశ్వాసంతో మనం ఎదురు చూద్దాం.